రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్, ఆగస్టు 17 నుంచి యుఎస్ సౌత్ కొరియా ఈ జాయింట్ మిలిటరీ డ్రిల్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలాంటి టైంలోనే కింగ్ ఈ వాన్సమ్ నుంచి ఈ మిజైల్ టెస్ట్ చేయడం వెనక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటారు? అంటే ఇది మనం జస్ట్ ఒక వార్నింగ్ లాగా చూడాలా, లేకపోతే డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్కి సైలెంట్ ప్రిపరేషన్గా చూడాలంటారా? ఒకటి దీనికి వెనక ఉన్నది ఏంటంటే చైనా ఇచ్చిన ఆర్డర్స్ మీద ఈయన బ్యాలిస్టిక్ మిసైల్స్ని పంపాడు. ఇది పూర్తిగా చైనా పప్పెట్ నార్త్ కొరియా. చైనా సహాయం లేకపోతే కూలిపోతుంది, పడిపోతుంది ప్రభుత్వం. ఇంత సైన్స్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకుంటారంటే చైనా సైన్స్. నార్త్ కొరియాకి ఎక్కడున్నది ఇంత విద్య, లేకపోతే పాకిస్తాన్కి ఎక్కడున్నది విద్య? బాంబులు తయారు చేసి చైనా ఇచ్చిందంటే చైనాకి ఇప్పుడు జపాన్కి అమెరికాకి పడతలేదు. జపాన్ కూడా గత సంవత్సరం నుంచి కొత్త ప్రధానమంత్రి రాగానే, కొత్త ప్రభుత్వం రాగానే ఇక మనం మళ్ళీ అన్నిటికీ మనం తయారై ఉండాలి. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ 1945 అయిపోయాక అప్పుడు 80 సంవత్సరాల్లో మనం మిలిటరీని డెవలప్ చేయలేదు, డెవలప్ చేస్తాం మొదలుపెట్టారు. అన్ని రకాలుగా చేస్తాం అని జపాన్. సో చైనాకి చాలా చాలా అప్సెట్ అయిపోయి ఉన్నాయి. దాంతోపాటు అమెరికా కూడా జపాన్తోనే ఉన్నది, పక్కన సౌత్ కొరియాతో ఉన్నది. సో వాళ్ళు అన్ని చైనాకు కూడా చాలా దగ్గర దేశం జపాన్. డిస్టెన్స్ తీసుకుంటే అంటే వెళ్ళి జపాన్ సోల్జర్స్ ఏమి ల్యాండ్ చేయదు. చాలా సంవత్సరాలు 1935 నుంచి 48 వరకు, 45 వరకు చైనాను ఆక్యుపై చేసింది జపాన్. చైనీస్ని చాలా హీనంగా చూస్తారు వాళ్ళు, జ్ఞాపకాల్లో అన్నిటిలో ఒక ఇన్ఫీరియర్ పీపుల్గా. సో ఇది వెనకాల ఉన్న చైనా. నార్త్ కొరియాకి జపాన్కి పెద్ద తగులేం లేవు, అక్కడక్కడ సముద్రంలో ఉన్న తగులంతే. చైనాతో ఇలా ఫైర్ చేయి. ఇదంతా చైనీస్ చేసే యుద్ధాలు ఎప్పుడు ప్రాక్సీస్తో చేస్తారు, అంటే డైరెక్ట్గా చేయరు, ఎవరికో డబ్బులు ఇచ్చి చేయిస్తారు. భారతదేశం మీద పాకిస్తాన్తో చేయిస్తున్నారు, భారతదేశం మీద నేపాల్తో ఇడిపిస్తున్నారు, బంగ్లాదేశ్ను ఉపయోగపెడదాం అనుకుంటున్నారు, శ్రీలంకను ఉపయోగించుకుంటారు. చైనా ప్రాక్సీ వార్. నార్త్ కొరియా వెనకాల చైనాది. సో అదే మీరు అడిగిన ప్రశ్నకి తప్పకుండా చైనా ఒక వార్నింగ్ ఇవ్వటం జపాన్కి. అన్నిటికంటే ఏంటంటే నార్త్ కొరియా ఎవరి మాట వెళ్ళు, ఒక మ్యాడ్ మ్యాన్, పిచ్చోడు, ఎప్పుడన్నా కాల్ చేస్తాడు, చంపేస్తాడు, ఆ మిసైల్ వాళ్తాడు అని చెప్పడానికి ఒక యాక్షన్. అంటే ప్రతిసారి జనరల్గా క్షిపణి ప్రయోగం చేయగానే దాని తాలూకా ఫొటోస్ కానీ, దాని డీటెయిల్స్ కానీ రిలీజ్ చేసేటువంటి ప్యాంగాంగ్ మీడియా ఈసారి మాత్రం ఎందుకు సైలెంట్గా ఉందంటారు? అంటే 2022 తరహాలోనే ఒకేసారి పెద్ద సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తోందా? లైక్ మ్యాసివ్ అటాక్ స్ట్రాటజీతో ఏమైనా రాబోతోందా? అది అటాక్ అనేది ఉండదు. చైనీస్ వీళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి నార్త్ కొరియా పూర్తిగా చైనా మీద ఆధారపడి ఉంటారు. మీరు చూసారో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం నార్త్ కొరియా ప్రెసిడెంట్ చైనాని షీ జిన్పింగ్ దగ్గరికి విజిట్ చేయడానికి వెళ్ళాడు. ఆయన అలవాటు పూర్వకంగా ట్రైన్స్ మీద వెళ్తాడు. అక్కడ ఉన్న 3 రోజులు బీజింగ్లో ఒక స్టూడెంట్ లాగా బిహేవ్ చేసేవాడు షీ జిన్పింగ్ ముందు. ఒక స్టూడెంట్ లాగా. ప్రపంచంలో ఎవరి ముందు అలా బిహేవ్ చేయడు. షీ జిన్పింగ్ వల్ల మర్యాదపూర్వకంగా ఆయన మాట్లాడేదంతా నోట్బుక్లో రాసుకోవటం, చూడటం, తలోపటం, చాలా విశేషంగా కాకుండా సిగ్నల్ ఏంటంటే ఫార్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా సొసైటీస్లో పెద్దవాళ్ళంటే మర్యాద చూపెడతాం, గౌరవం చూపెడతాం, ఒక అలవాటు, సంప్రదాయం. అదే కాకుండా షీ జిన్పింగ్కి ప్రత్యేకతమైన మర్యాద ఇచ్చాడు. ఇప్పటికైతే సింబలిజం చెప్తున్నా, నార్త్ కొరియా ఏ పని చేయదు చైనా ఓకే లేకుండా, ఏ పని. ఎందుకంటే చైనాయే వీళ్ళని స్థాపించింది. 1952, 53లో అమెరికా యుద్ధం స్టార్ట్ చేసింది. చాలా వరకు నార్త్ కొరియాని ఎగరగొట్టేసింది. అప్పుడు చైనీస్ సోల్జర్స్ దిగి ఆఫ్ చేసి దేశానికి సకానికి సగం 38 ప్యారలల్ అంటారు, అంటే లాటిట్యూడ్ 38 డిగ్రీస్ నార్త్, అక్కడ లైన్ గీసి ఒక పక్కన అమెరికన్ సౌత్ కొరియన్ సైనికులు ఉన్నారు, ఇంకో పక్కన నార్త్ కొరియన్ సైనికులు ఉన్నారు. అప్పుడు చైనీస్ కూడా ఉండేవారు. చాలా క్లోజ్ సమం. ఇవాళ ఎంత క్లోజ్ అంటే మీకు తెలుసు కదా,
రష్యా యుక్రెయిన్ యుద్ధానికి 40-50 వేల మంది సైనికులు కూడా పంపించాడు. ఏ దేశం పంపలేదు, పంపాడు. నార్త్ కొరియా ఇలాంటి పనులు చేస్తుంది, చైనా చెప్పిన పని చేస్తుంది. వాళ్ళు చైనీస్ అసలు బాంబులు వేయొద్దు అంటే మానేస్తారు. అంత సింపుల్ సిచ్యువేషన్. సార్ జపాన్ మిసైల్స్ కనుక చూస్తే మనము జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పడుతూ ఉన్నాయి. అంటే కిమ్ టార్గెట్ యుఎస్ మాత్రమే కాదా, అక్కడ ఈస్ట్ ఏషియాలో కనుక డైరెక్ట్ వార్ వస్తే జపాన్ కూడా టార్గెట్ కాబోతోందా అన్నటువంటి డౌట్స్ వస్తున్నాయి. డౌట్లు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మెసేజ్ దేనికి యుద్ధంలో వస్తే, చైనా కనుక యుద్ధం చేస్తే అంత పెద్ద యుద్ధం నేను చైనా చేస్తానని అనుకోవట్లేదు. చైనా ఇప్పుడు యుద్ధం చేయదు. మీరు 1979లో వియత్నాం మీద యుద్ధం చేసింది. వాళ్ళ సొంత ఎలాయే ఇద్దరికి బోర్డర్ ఇష్యూస్ మీద కోపం వచ్చేసి చైనా అటాక్ చేస్తే 20,000 మంది చైనీస్ సోల్జర్స్ చంపేశారు వియత్నామీస్ సైన్యం. ఆ రోజు నుంచి ఇవాళ 45 సంవత్సరాలు ఒక్క చైనీస్ యుద్ధం భారతదేశం బోర్డర్ తప్ప ఎక్కడా జరగలేదు. భారతదేశం బోర్డర్ మీద చేస్తూ ఉంటారు, ఎక్కడా లేదు. సో చైనా అంత ఈజీగా యుద్ధం స్టార్ట్ చేయదు. బలం చూపెడుతుంది, బెదిరిస్తుంది, విసిగిస్తుంది, అలసట తీసుకొస్తారు. అలసట వచ్చేసి వదిలేద్దాం అని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంతో మనకి 65 సంవత్సరాలు మనతో యుద్ధం చేస్తారు. మనం ఎన్నోసార్లు సెటిల్ చేసుకుందామంటే చేద్దాం, మనం ఎందుకు చేయాలి, నెక్స్ట్ జనరేషన్ చేస్తారు, వచ్చే జనరేషన్ చేస్తారు, అలా పాస్ చేస్తాం. చైనీస్ పాలసీ యుద్ధం చేయొద్దు, యుద్ధానికి తయారవు, యుద్ధం చేసేటట్టుగా బిహేవ్ చేయి, అలా సాగని 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న మన సిస్టమ్ అలాగే వెళ్తారు. మనుషులు ఉండినా లేకపోయినా సిస్టమ్, చైనీస్ సిస్టమ్ అలాగే వెళ్తారు. వాళ్ళందరూ కరిగిపోయి మాయమైపోతారు కదా ఇతర దేశాలు. కదా కరెక్ట్ పాలసీ. సో చైనా ఇతరులతో యుద్ధాలు చేయించినట్టుగా బెదిరిస్తుంది, చేయిస్తుంది. ఇరాన్కి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది యుద్ధం చేయమని. అలాగే పాకిస్తాన్కి భారతదేశం మీద పూర్తి సపోర్ట్. పాకిస్తాన్తో అమెరికాతో కలిసినా పట్టించుకోదు చైనా. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాకి అంత విరోధం ఉన్నది, ఎవరితో కలిసినా మనకు పర్వాలేదు అని చైనీస్ ఇప్పుడు వరకు సాగింది, ఒక్కసారి సాగదు. అది ఇప్పుడు ఫ్యూచర్ ఎలాగుంటుంది, ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుందా, ఉండదు, మారిపోతుంది. ఎలా మారుతుందో మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలా సైన్యాలు ఉంటాయా, కొత్త సైన్యాలు వస్తాయా, సైన్స్ అండ్ టెక్నాలజీని పూర్తిగా చేసుకుంటుందా, అంతా ఆప్ చేయగలదా మనం ఇంకా చెప్పలేము. కానీ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చైనీస్ ఆ టెక్నాలజీకి మాస్టర్స్గా కూడా ఉన్నారు.